రామకృష్ణ నచ్చచెప్పబోయిన వారికి మధుర్ సమాధానము. అందరూ సంప్రదించుకొని మధుర్ గౌరవించే కుటుంబాలలోని కొందరిని అతడికి నచ్చచెప్పడానికి పంపారు. వాళ్ళు అతడికి ఎంతగానో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ మధుర్ మనస్సులు మారలేదు. వాళ్ళ మాటలను అతడు పడచెవిన పెట్టి ఇలా అన్నాడు. ఎందుకు? నేను అమ్మను నిత్యం పూజిస్తాను. ఆమె అనుగ్రహంతో అలా పూజించే తాహతు నాకు ఉన్నప్పుడు ఆమెను ఎందుకు నేను నిమజ్జనం చేయాలి? ఈ పరిస్థితిలో వాళ్ళు మటుకు ఏం చేయగలరు? వాళ్ళు వెనక్కు తిరిగి వచ్చేశారు. వారందరూ మధురకు మతి చెడిందనే నిర్ణయానికి వచ్చారు. అందరూ ఆ నిర్ణయానికి వచ్చిన ప్రస్తుతం దారేది? మధుర్ తొందరపాటు ఎవరికి తెలియనిది కాదు. అతడి కోపం వస్తే అతడిలో యుక్తాయుక్తత నశిస్తుంది. అతడి అనుమతి లేకుండా ప్రతిమ నిమజ్జనానికి ఆదేశించే అతడి కోపానికి గురయ్యేవారెవరు? కనుకనే ఎవ్వరూ ముందుకు రాలేదు. గోరంతలు కొండంతలై ఈ సమాచారము గృహిణికి జగదంబదాసికి అందింది. ఆమె భయంతో బెదిరిపోయి తన భార్యకు నచ్చచెప్పమని బాబాను వేడుకుంది. ఈ అపాయం నుండి వారిని బాబా తప్ప కాపాడగలవారెవరు? మధుర్ మతి నిజంగా చెడలేదని ఎవరికి తెలుసు? జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణులు మధుర్కు నచ్చచెప్పడం. శ్రీరామకృష్ణులు మధుర్ వద్దకు వచ్చారు. ఆలోచనలో మునిగి ఉన్న మధుర్ గదిలో అటూ ఇటూ ప్రచారం చేస్తున్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణుని చూడగానే గబగబా ఆయన వద్దకొచ్చి, బాబా, వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి. నా బొందిలో ప్రాణం ఉండగా నేను తల్లిని నిమజ్జనం చేయనివ్వను. నిత్యము ఆమెను పూజిస్తాను. అందరితో చెప్పాను. ఆమె లేకుండా అలా ఎలా చేయగలను అని మధుర్ అన్నాడు. శ్రీరామకృష్ణులు అతడి ఛాతిని నిమురుతూ ఇలా పలికారు. ఓహో, ఇదా నీ భయము? అమ్మను విడిచి నిన్ను ఎవరు ఉండమన్నారు? పైగా నిమజ్జనం చేసినప్పటికీ ఆమె ఎక్కడికి పోతుంది? బిడ్డలను వదిలిపెట్టి తల్లి ఎక్కడైనా ఉండగలదా? ఈ 3 రోజులు మండపంలో ఆసీనురాలై అమ్మ నీ పూజను స్వీకరించింది. ఈనాటి నుండి ఆమె నీకు మరింత చేరువైంది. నీ హృదయంలో ఆసీనురాలై నీ పూజను స్వీకరిస్తుంది. జై శ్రీరామకృష్ణ.